మరికొన్ని గంటల్లో భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమ్దాస్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్ లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు. టీ20 వరల్డ్ కప్ లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్ పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతి టీ20 వరల్డ్ కప్ లో తలపడుతున్న ఇరు జట్లు ఈసారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాని పరీక్షించుకోనున్నాయి. రెండు జట్లు తమ తొలి రౌండ్ మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈసారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. భారత బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ ని ఇప్పటికే ప్రదర్శించారు. రింకు సింగ్ కి తగిన అవకాశం రాకపోగా తిలక్ వర్మ కూడా 2 సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా భారీ స్కోర్ ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. ఇక అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంటే శాంసన్ స్థానంలో తుది జట్టులో వచ్చేస్తాడతను. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్టు విజృంభిస్తే పాక్ బౌలర్లకి కష్టాలు తప్పవు. ఒంటి చేత్తో అతను అందించే ఆరంభం భారత భారీ స్కోర్ కి పునాది అవుతుంది. బౌలింగ్ కి సంబంధించి తుది జట్టులో ఖచ్చితంగా మార్పుండొచ్చు. ఇక్కడి పిచ్ ని బట్టి చూస్తే భారత్ 3 రెగ్యులర్ స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు మిస్టరీగానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ ని కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. హర్షదీప్ స్థానంలో అతను ఆడతాడు. అయితే పాండ్యా, దూబే కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ పేసర్ గా బుమ్రాకి మాత్రమే అవకాశం ఉంది. ఇక ఈ రోజు జరగబోతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, టీ20 వరల్డ్ కప్ సంబంధించిన దాదాయిల పోరుకు సంబంధించి కూడా ఇటు యావత్ దేశం అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సాయంత్రం 7 గంటలకి కొలంబోలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సంబంధించి కూడా హై వోల్ట్ మ్యాచ్ కి సంబంధించి దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ రోజు జరిగే మ్యాచ్ కు సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా దాయాది దేశమైన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా సంబంధించిన మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇండియా టీం సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ రోజు మ్యాచ్ సంబంధించి కూడా చాలా హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా మంది యంగ్ ప్లేయర్స్ మనతో ఉన్నారు. మరికొద్ది సేపట్లో కొలంబో వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఎట్లా ఉండబోతుంది ఏంటి? Good afternoon everyone. My name is B. Sadik Yadav. I am the student of Sarojini Cricket Academy. ఈ రోజు మనం చూడబోతున్నాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్షిప్ లో. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇంకా కష్టమైన సమయంలో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్ పాకిస్తాన్ లో కూడా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా, ఇంకా సామి ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్సే. ఇంత మంచి టీంని పెట్టుకున్న పాకిస్తాన్ మనకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇండియాకి మ్యాచ్ ఈజీ అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ ఇండియా గెలవాలి అని కోరుకుంటున్నాను. సార్, ప్రస్తుతం చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే ఇండియా పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్ మీద యంగ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది గంటల్లో కూడా కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో యావత్ క్రికెట్ ప్లేయర్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక యంగ్ క్రికెటర్ మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడి అభిప్రాయం షేర్ చేసుకుందాం. ఎట్లా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది? Good evening everyone. My name is Adya from Sarojini Cricket Academy. ఈ రోజు మ్యాచ్ పాకిస్తాన్ ఇంకా ఇండియాతో ఉంది. ఈ ఇండియా బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఒక 60 to 70 రన్స్ కొడితే మన ఇండియన్ టీం కొంచెం స్కోర్ హైలో ఉంటుంది. పాకిస్తాన్ బౌలర్ ఇంకా నవీద్ షాత్రి ఇంకా
ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచ్లో ఆడబోయే ఆటగాళ్లకు సంబంధించి కూడా వారి ఆట తీరు మీద ఇప్పటికే యంగ్ ప్లేయర్స్ కూడా కొంత వారికి సంబంధించిన ఎలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సాయంత్రం 7 గంటల ప్రాంతాల్లో జరగబోయే మ్యాచ్కి సంబంధించి కూడా యావత్ దేశం, ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో కూడా క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మధ్యాహ్నం అక్కడ కొంత వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్పిన నేపథ్యంలో సాయంత్రం మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి కూడా కొంత క్లౌడ్ అంతా కూడా నార్మల్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దాయాది దేశం పాకిస్తాన్ తో ఇండియా T20 వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచ్ సంబంధించి కూడా చాలా ఆసక్తికర పరిణామం చోటు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మ్యాచ్ లో కరచానం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఈసారి కొంత ఏ విధంగా ఉండబోతుంది ఏంటని కూడా కొంత, ఎందుకంటే పాకిస్తాన్ తీరు మీద ICC సంబంధించిన వాళ్ళు కూడా కొంత సీరియస్ అయిన నేపథ్యంలో T20 మ్యాచ్ కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి కూడా చాలా హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. యావత్ దేశం అంతా కూడా ఈ రోజు T20 మ్యాచ్ కి సంబంధించి కూడా ఎట్లా స్టార్ట్ అవబోతుంది ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ లోని చాలా అకాడమీలో దీనికి సంబంధించిన మ్యాచ్ తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. కాబట్టి సాయంత్రానికి హైదరాబాద్ లో నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి అయితే ఈ T20 మ్యాచ్ ను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా పాక్ తలపడబోతున్నాయి. అయితే మొత్తం ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠ నెలకొంది. ఇటు టీమిండియా అటు పాక్ ఇరువురు కూడా వారి సత్తాన్ని చాటుకునేందుకు ఈరోజు మ్యాచ్లో తలపడబోతున్నారు. అయితే మ్యాచ్కి వరుణగండం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే కూడా భారత అభిమానులంతా కూడా తమ అభిమాన ప్లేయర్స్ ఈరోజు తమ సత్తా చాటాలి, మ్యాచ్ గెలవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. जीतेगा भाई जीतेगा, इंडिया जीतेगा.